బాబు కృష్ణ, దుర్గకు నొప్పులు వస్తున్నాయిరా. నొప్పి త్వరగా అమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. దుర్గా, దుర్గా, దుర్గా. బావా, అత్తయ్య, ప్రియ కూడా నొప్పులు వస్తున్నాయి అత్తయ్య. పదండి తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దాం. ఓర్చుకో ప్రియ. సత్యవతి, నువ్వు చెప్పు సత్యవతి, నేను ఖచ్చితంగా మగ పిల్లాన్ని కంటానుగా. అంతేనమ్మా? అవునమ్మా. అత్తయ్య, నాకు 12 మగ పిల్లాడే పుడతాడు. నాకు 12 మగ పిల్లాడే పుడతాడు. అమ్మా, నువ్వు రిలాక్స్ పుడతాడు కదా. నువ్వేం టెన్షన్ పడకు, నీకు మగ పిల్లాడే పుడతాడు. అమ్మా, ఏం కదమ్మా, కాస్త ఓర్చుకో. అమ్మా దుర్గా, ఏం కదమ్మా, ఏం కాదు, ఓర్చుకో. నాకు మగ పిల్లాడే పుడతాడు కదా. డాక్టర్ చెప్పండి డాక్టర్, నాకు మగ పిల్లాడే పుడతాడు కదా. మగ పిల్లాడే పుడతాడు కదా. నాకు ఏమైనా పర్వాలేదు. మీరు ఇలా ఆవేశపడితే డెలివరీ కష్టం. నాకేమైనా పర్వాలేదు, నాకు మాత్రం మగ పిల్లాడే పుట్టాలి. చెప్పు డాక్టర్తో చెప్పు. చూడమ్మా, ఈ టైంలో టెన్షన్ పడితే ప్రమాదం. అత్తయ్య, మనం యజ్ఞాలు యాగాలు హోమాలు చేయిస్తున్నాం. మగ పిల్లాడే పుడతాడుగా. అవునమ్మా, మగపిల్లాడే పుడతాడు. మీ హస్తవాసి మంచిదనే మీ దగ్గరికి ఏరు కోరి పురుడు పోసుకోవడానికి వచ్చా. డాక్టర్, నాకు మగ బిడ్డే పుట్టాలి. ఏమండి, మీరైనా ఆవిడికి నచ్చ చెప్పండి. దుర్గా, నీకు మగ పిల్లాడే పుడతాడు, నువ్వేం టెన్షన్ పడకు. అవునండి, అవునండి, మనకి మగ పిల్లాడే పుడతాడు. సిస్టర్, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. పుడతాడు, మగ పిల్లాడే పుడతాడు. భయం వేస్తుంది బావా. భయపడకు బావా, మగపిల్లాడే పుడతాడు. సత్యవతి, నువ్వు వెళ్ళి యజ్ఞఫలం పట్టుకురాపో. వెళ్ళు. అలాగే అమ్మగారు. డాక్టర్, నార్మల్ డెలివరీ సాధ్యమయ్యేటట్లేదు, సిజేరియన్ చేయాలి. తను అస్సలు కోఆపరేట్ చేయడం లేదు. మీ ఇష్టం డాక్టర్, తనకే ప్రమాదం లేకుండా చూడండి. నా వల్ల ఈ వంశం ఆగిపోయే పరిస్థితి వస్తే నేను చచ్చైనా ఈ వంశం బతికిస్తానే కానీ. డాక్టర్ చెప్పండి డాక్టర్, నాకు అమ్మా మీరు చెప్పండి, నాకు మగ పిల్లాడేగా. సిస్టర్, నీకు తెలుస్తుందిగా, మీరు స్కాన్ చేస్తారుగా, చెప్పండి, నాకు మగ పిల్లాడేగా. అమ్మా, ఆడపిల్ల చచ్చిపోతాను, కనక ముందే కన్ను మూస్తాను. ఈ పసుపు కుంకుమ తీసుకువెళ్ళి మీ అమ్మగారికి పెట్టించండి అమ్మా.
డే 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 చీచీ చీచీ. అచ్చం నీలాగే అనిపిస్తున్నాడు ప్రియా. మా అన్నయ్యలాగున్నాడు. అయితే మంచిదే. డిఎస్పీ గారి మేనలుండి ఎస్పీని చేస్తా. మేనమామ పోలికలొస్తే అదృష్టవంతులవుతారంటగా. తల్లి పోలికొచ్చినా అదృష్టవంతులే అంటారు. ఏమండి, వదినకి డెలివరీ అయినట్టుంది. మగపిల్లడు లేదో చూసిరండి. ఆడపిల్లమ్మా. తనింకా మత్తులో ఉంది. స్పృహలోకి వస్తే ఏం జరుగుతుందోనని టెన్షన్ గా ఉంది. మా అత్తగారికి ఈ విషయం తెలుసా? నాకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలీదు. బిడ్డని స్వయంగా నేనే క్లీన్ చేసి ఇప్పుడే తల్లి పక్కన పడుకోబెట్టొచ్చాను. కనక ముందే కన్ను మూస్తాను. బావా ఎక్కడ బావా? అక్కడ దుర్గని అలా చూస్తూ ఉండలేకపోయాను. అందుకే స్టేషన్కి వచ్చేసాను. స్టేషన్కి వెళ్ళావా? బావా అది అన్నయ్య, నీ పూజలు ఫలించాయి. మగపిల్లడు పుట్టాడు. నువ్వు త్వరగా రా అన్నయ్య. ప్రియా అలా చెప్పావేంటి? ఆడపిల్లని ఎలా చెప్పమంటారండి? వస్తే తెలీదా? అందుకే మీరు సాయం చేయాలి. సాయమా? వదిన కళ్ళు తెరిచాక అమ్మాయి అని తెలిస్తే బ్రతకదండి. నేను చచ్చైనా వంశాన్ని బ్రతికిస్తాను అంది. అన్నంత పని చేస్తుందేమోనండి. వదిన లేకపోతే ఆ అన్నయ్య మనకి దక్కడు. అందుకే మన బిడ్డ వాళ్ళ బిడ్డై వాళ్ళని బ్రతికిస్తే. ప్రియా మాటలు రావడం లేదు ప్రియా. మనసు అంగీకరించటం లేదా? చచా అదేం లేదు. పురిటి బిడ్డ త్యాగానికి సిద్ధపడిన నీ ధైర్యానికి నాకు మాటలు రావడం లేదు ప్రియా. సెల్యూట్ సెల్యూట్ చేయాలనిపిస్తుంది ప్రియా. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారమ్మా. పద ప్రియా, నీ చేతుల మీదుగాని ఈ పుణ్యకార్యం జరిపిస్తా. ఎందుకు ప్రియా? ఇవాల్టి నుంచి ఈ హెడ్ కొడుకు డిఎస్పీ గుండెల మీద పెరుగుతాడు. గొప్ప ధైర్యవంతుడవుతాడు. అన్నయ్య కూతురికి చెల్లి ఒడే తల్లి ఒడవుతుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ప్రియా. డాక్టర్ గారు క్షమించండి. తప్పే, కానీ ప్రాణాలు కాపాడడం కోసం ఇది మన మధ్య బ్రహ్మరహస్యంగా ఉండిపోవాలి. ప్రాణదానం చేస్తున్న మీకు నేను ద్రోహం చెయ్యనండి. నా వల్ల కాదండి. చూడు ప్రియా, పుణ్యం నీకు రావాలి. నేను రుణం తీర్చుకున్నట్టు అవుతుంది.
అమ్మో 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 పిల్లాడి కాజేయడానికి వచ్చారా? నిమిషం ఆలస్యం అయితే మార్చేసేవారు కదా. అమ్మగారు అమ్మగారు ఇలా ఆడపిల్లని పెట్టి మగపిల్లండి ఎత్తుపడానికి వచ్చారమ్మా. దుర్గమ్మ గారు, అయ్యో అమ్మగారు లేవండి. అమ్మగారు మేం పిల్లాన్ని ఎత్తుకెళ్ళడం ఏంటి? ఏంటి గొడవ? వీళ్ళు పిల్లల్ని మార్చి ఆడపిల్లని పెడదామని వచ్చారు. సచివతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్య, సత్యవతి, బాబు మగ పిల్లాడు, నాకు మగ పిల్లాడు పుట్టాడు. అవునమ్మా. దుర్గా, నీ పూజలు ఫలించాయి, దేవుడు కరుణించాడు. అవునమ్మా, దేవత దీవించింది, దేవుడు కరుణించాడు. సత్యవతి చూసావా, మగ పిల్లాడు. అవునమ్మగారు, మీరేమనుకుంటే అదే జరుగుతుంది. మీకంటే ముందు నేనే చూశాను. ఏమండి, మనకి మగ బిడ్డండి. థ్యాంక్స్ దుర్గా, చాలా ఆనందంగా ఉంది. అమ్మా, నా కొడుకమ్మా, నీ మనవడమ్మా. అవును నాన్న. ఆనందంగా ఉంది దుర్గా, చాలా ఆనందంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యం, నువ్వు సంతోషంగా ఉన్నావు చూడు. నిమిషం ఆలస్యం అయింటే మీకు ఈ ఆనందాలన్నీ దూరం అయిపోయేవి. అమ్మా, వాళ్ళు మన అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ అమ్మాయిని ఇక్కడ పెట్టాలనుకున్నారు. షటప్! నా చెల్లెలు బావగారు పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగలా కనిపిస్తున్నారా నీకు? నేను వచ్చుండకపోతే ఈ సంబరాలన్నీ ఆవిరైపోయేవి. మీ కంటికి వాళ్ళ బుద్ధిలేం కనబడవులేండి. ఇంకొక మాట మాట్లాడితే మర్యాద ఉండదు. నన్నంటం కాదండి, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో అది అడగండి. అవును, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? అది అబ్బాయి పుట్టాడని. ఆ అబ్బాయి పుట్టాడు కదా అని విని ఆడపిల్లని మార్చేద్దామని వచ్చారా? సత్యవతి, ఎందుకండి అరుస్తారు? మీ ఆవిడ కూడా ఇప్పుడే కదా నీళ్లాడింది. అంతలోనే లేవలేక లేవలేక ఇక్కడికి రావాలా? పుట్టిన పిల్లడు ఏడకపోతాడు? ఓపిక వచ్చాక చూడొచ్చు కదా. ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోక పారాయి పిల్లాన్ని చూడాలని వస్తారా? మాట మాట్లాడితే నమ్మసక్యంగా ఉండాలి కదమ్మా. ఏమండి, అది చెప్పేది కరెక్టేగా. అంత ఆరాటపడి వచ్చారు అంటే నన్ను చూడటానికి వచ్చారు అనేది అబద్ధం. దుర్గా, మీరు మాట్లాడకండి. ఎలాగో తనకు మగపిల్లాడు పుడతాడు అన్నారుగా. పైగా నేను స్పృహలో లేనని తెలుసుంటుంది. మారుద్దామనే వచ్చుంటారు. ఏంటమ్మా ఆ మాటలు? వద్దనేవి అనకండి. మీకు మగపిల్లాడు అనగానే ప్రాణం లేచొచ్చినట్టు అమ్మయ్యా మా వదిన కోరిక నెరవేరింది అని సంతోషపడింది. ఈవిడేదో చెప్తే మీరు నమ్మేయటమేనా? అయినా డెలివరీ చేసిందని నేనున్నానుగా, అలా ఎలా మార్చడం సాధ్యమవుతుంది? సాక్ష్యం ఉందిగా, సరిపోయిందా? అన్నిట్లో తొందరపట్టే. ముందు పిల్లాడికి పాలివ్వండి. ఆ ఏడుపు పాల కోసమే. సత్యవతి,
పాలు పడనట్టున్నాయి. ప్రియగారు మీరివ్వండి. తనివ్వడమేంటి? తన పాలు పట్టడానికి వీల్లేదు. పిల్లాడికి డబ్బా పాలు మంచివి కావు. ఇవ్వనివ్వండి. నా చెల్లెంటో అర్థమైందిగా. దొంగతనానికి వచ్చింది అన్నావు. తన్ను తాను పంచేదే అమ్మ, తన్ను తాను పంచేదే మనిషి. కొంచెం ముందుకొచ్చి నిలబడండమ్మా. ఇద్దరికి కలిపి తీస్తారా? అవునమ్మా. ఏ అర్భకపు గర్భం తొలిచూరు అంటూ మీ ఆడబిడ్డ ఏదేదో వాగిందిగా. కలిపెలా తీస్తారు? కడుపు తీపి లేదా అంది కదా. మగపిల్లాడి తల్లిని ఆడపిల్లని కన్నవాళ్ళని పక్కపక్క నిలబెట్టి దిష్టెలా తీస్తారు? మీ అమ్మాయికి మీరు తీసుకోండి, నాకు మా సత్యవతి తీస్తుంది. వెళ్ళి సత్యవతి. ప్రియా అపాత్రదానం చేసిందా? దుర్గా, ఏంటిది పద్ధతి? ఇంకా ఎంతసేపే? అయిపోయిందమ్మా. ఆగు ప్రియా. Sole,